This conference will the next now be coming topic recorded. ఏంటి సార్ అంటే మన దగ్గర ఓకే Django forms already completed. The next one ఏంటంటే Django models. Django models అంటామండి. The concept is called as a Django models. Models. So Django ఏ architecture ని follow అవుతుంది అనుకున్నాం. This Django follows the MVT architecture. The M stands for M అంటే ఏమంటున్నా M stands for model. M stands for model. V stands for a view. View stands for views. Views means that is called as a what is views? That is a Python function or Python class. ఏదైనా దాన్ని ఏమన్నారు ఇక్కడ view. And what is the T? The T is called as a template. The T is called as a template. ఎలా క్రియేట్ చేయటం మనందరికి ఎంతవరకు ఐడియా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇందులో అప్ టు డేట్ అందరికి యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేయడం ఏమొచ్చింది మీ అందరికి కూడా ఆటోమేటిక్ గా వ్యూ క్రియేట్ చేయటం అందరికి వచ్చింది. దాంట్లో ఒక ఫంక్షన్ రాసుకోవటం, ఆ ఫంక్షన్ కాల్ చేయటం, దాని యూఆర్ఎల్ ప్యాటర్న్ ద్వారా కాల్ చేసుకోవటం. ఎలా కాల్ చేస్తున్నాం ఇక్కడ త్రూ యూఆర్ఎల్ ప్యాటర్న్. టెంప్లేట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెంప్లేట్ ఈజ్ ఏ HTML ఫైల్ అని. టెంప్లేట్ అంటే ఏమంటాం ఇక్కడ HTML ఫైల్. ఇందులో అసలు ఇంతవరకు మనకి తెలియని కాన్సెప్ట్ ఏంది ఇక్కడ మోడల్. Now we are creating a model. Model ante em sir mare what is a model? That is called as a database table. That is a database table. మీ అందరికి అంతా కొంత అలాంటి ఐడియా ఉందండి SQL ఓకేనా MySQL దాని మీద ఎలా క్రియేట్ చేయాలి టేబుల్ ని సార్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఇక్కడ రాసేది ఈ రోజు కాన్సెప్ట్ అంతా ఈ రోజు నుంచి ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ORM. O for object రిలేషనల్ మ్యాపింగ్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ లేదా అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. ఆర్ మ్యాపింగ్ అండి. మ్యాపర్ లేదా మ్యాపింగ్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. సార్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎలా సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ A equal to 99. What is the type of A? The A is an integer class object. Everything is an object. B equal to 1.2. What is the type of B? The B is object. For example, X equal to so and so value. The X is called as the type of X is called as a object. Object of list class. Same as in Python, everything is an object. This object is pointing to database table. ఇక్కడ ఆబ్జెక్ట్ అనే డేటాబేస్ టేబుల్. ఇప్పటిదాకా ఒక X ఇంటీజర్ ఈజ్ ఆబ్జెక్ట్, ఒక Y ఇంటీజర్ Y ఈజ్ ఎ ఫ్లోట్ ఆబ్జెక్ట్, Z ఈజ్ ఎ స్ట్రింగ్ ఈజ్ ఆబ్జెక్ట్, X ఈజ్ కాల్డ్ లిస్ట్ ఈజ్ ఆబ్జెక్ట్. లైక్ ఒక టేబుల్. ఈ టేబుల్ కూడా ఇక్కడ ఏం చేయాలి నువ్వు ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలి. టేబుల్ కూడా ఏం చేయాలి ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ లోకి నువ్వు వాల్యూస్ పంపిస్తే ఆటోమేటిక్ ఈ టేబుల్ లోకి వాల్యూస్ వెళ్ళిపోవాలి. వాల్యూస్ దేంట్లో పంపిస్తున్నామని ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ లో పంపిస్తే టేబుల్లోకి వాల్యూస్ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలని ఆ కాన్సెప్ట్ ఏమంటాం ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. నేను పంపించే వాల్యూస్ ఎక్కడ ఆబ్జెక్ట్ లోకి నేను వాల్యూస్ సెండ్ చేస్తే ఈ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోవాలి నాకు టేబుల్ అంటే ఇక్కడ టేబుల్ అనకూడదు. ఇక్కడ ఏమంటున్నాం ఇక్కడ మోడల్ అంటే నేనేమైనా వాల్యూస్ ఇక్కడ పంపిస్తే ఆటోమేటిక్ ఈ వాల్యూస్ అని టేబుల్లో ఉండాలి. నేను ఒక ఆబ్జెక్ట్ ఒక ఎక్స్ ఈక్వల్ టు మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం తెలుసు మీకు. ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటాయి. కొన్ని వాల్యూస్ పాస్ చేస్తాం 101, RAM, ఓకే 99,000 salary. ఓకే ద ఆబ్జెక్ట్ ఈజ్ E1 ఈక్వల్ టు ఎంప్లాయ్. ఏమైతుందండి ఎంప్లాయ్ అనే క్లాస్ కి ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఇక్కడ వీఆర్ క్రియేటింగ్ ద E1 ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ క్లాస్ నేమ్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? The class name is called as an employee. Here we are creating one object of the E1. Employee అనే క్లాస్ ఏం క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ E1 ఆబ్జెక్ట్. త్రూ E1 ద్వారా ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు వాల్యూస్. మామూలు ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఏ కమాండ్ వాడతారు? ఇన్సర్ట్ కమాండ్. మామూలు డిలీట్ చేయాలి డిలీట్ కమాండ్, అప్డేట్ కమాండ్, రిట్రీవ్ చేసుకోవాలంటే బై యూజింగ్ ద సెలెక్ట్ కమాండ్. ఇవన్నీ డేటాబేస్ SQL కమాండ్స్ వాడుకున్నాం మనం ఇవన్నీ. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలి in Python ఏమంటున్నా వాట్ ఈస్ ద Django మోడల్? ద Django మోడల్స్ అంటే MVT ప్యాటర్న్ లో MVT ఆర్కిటెక్చర్ లో ఏం ఫాలో అవ్వాలని చెప్తున్నా ఇప్పుడు నేను
what is model, what is view, and what is template. Model means it is called as a database table. Any database, Oracle database, MySQL database, either of database. V for Python function and T for template. Today onwards, everything is an object. Object లో వాల్యూస్ పంపిస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ అవుతాయి, డేటాబేస్ లో ఉన్న టేబుల్స్. ఏం డేటాబేస్ మీ దగ్గర ఉన్నాయి? Oracle database, MySQL database, PostgreSQL database, SQLite3 database, DB2 database, MongoDB database, okay, and so on. ఇలాంటి ఎన్ని డేటాబేస్ మన దగ్గర ఉన్నాయి. By default database is SQLite3. It is by default database. నువ్వేం ముట్టుకోవద్దు. బై డిఫాల్ట్ గా పైథాన్ లో డేటాబేస్ ఉంది, డీజాంగోలో బై డిఫాల్ట్ డేటాబేస్ ఉందండి. చూపిస్తా చూడండి. దట్ ఈస్ ద settings.py లోకి వెళ్తే బై డిఫాల్ట్ డేటాబేస్ వస్తుంది. మనం ఏం చేయొద్దు. బై డిఫాల్ట్ డేటాబేస్ ఉంది. బై డిఫాల్ట్ దిస్ ఈస్ ద ఇన్స్టాల్డ్ యాప్స్. అంటే అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకుంటూ పోతా ఉంటాం వన్ బై వన్. ఆ తర్వాత మిడిల్ వేరు, ఆ తర్వాత స్వయన్స్, ఆ తర్వాత టెంప్లెట్స్, ఆ తర్వాత డేటాబేస్. బై డిఫాల్ట్ ఇక్కడ ఏ డేటాబేస్ ఉంది? SQLite3. django.db అంటే డేటాబేస్. ద బ్యాక్ ఎండ్ .SQLite3 అనే డేటాబేస్ ఉంది. లేదు సార్ ఇప్పుడు దీన్ని వరాకిల్ మార్చుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? వరాకిల్ అనగానే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రూట్ అండ్ రూట్. బై డిఫాల్ట్ కి అవసరం లేదు. ద డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ బేస్ డైరెక్టరీలో ఏముంది నీ దగ్గర? SQLite3 కనపడుతుంది చూడండి కింద. బై డిఫాల్ట్ ఉంటుంది. మనం ఏం చేయము ఇక్కడ. ఇప్పటివరకు మనం క్రియేట్ చేయాలి. చూసుకోండి. మీ ప్రాజెక్ట్ హైరార్కీలో ఇన్ ద బేస్ డైరెక్టరీ ద డేటాబేస్ ఈజ్ SQLite3 ఉందా లేదా? ఎంప్లాయ్ అనేది టేబుల్ మనం క్రియేట్ చేసుకున్నాం అండ్ emp.txt మనం క్రియేట్ చేసాంలేండి. మనం ప్రోగ్రామ్ రాసాం దానికి. ఓకే, అలా ప్రోగ్రామ్ రాయకుండా నువ్వేమీ రాయకుండా నీకేమైంది ఇప్పుడు? SQLite3 ఎక్కడుంది? బేస్ డైరెక్టరీ. అంటే దిస్ ఈజ్ యువర్ బేస్ డిఐఆర్ ఫర్ బేస్ డైరెక్టరీ. బేస్ డైరెక్టరీలో ఎక్కడ మళ్ళీ సబ్ ఫోల్డర్ పేరేంటి? దాంట్లో db.SQLite3 సబ్ ఫోల్డర్. దీన్ని ఏమంటున్నాను ఇప్పుడు నేను? ఇట్ ఈస్ కాల్డ్ ద మెయిన్ ఫోల్డర్. ఓకేనా? ఫోల్డర్ విండోస్ లాంగ్వేజ్ లో ఫోల్డర్, డాస్ లాంగ్వేజ్ లో డైరెక్టరీ. మెయిన్ ఫోల్డర్ లో మళ్ళీ ఫోల్డర్ నేమ్ ఏంది? ఇక్కడ ఏది ఉంటే అదే. SQLite3 ఉంది, SQLite3 అక్కడ. బై డిఫాల్ట్ ఈ డేటాబేస్ ఉంది. ఇక్కడ రాసింది డిఫాల్ట్ అని. నాకు వద్దు సార్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేద్దాం. తర్వాత ప్రజెంట్కి మాత్రం ఉన్న డేటాబేస్ యూజ్ చేద్దాం సార్. రైట్ అని ఉన్న డేటాబేస్ అక్కడ ఉంది. నా ఇప్పుడు డేటాబేస్ అంటే ఏం చెప్తున్నా? ఆబ్జెక్ట్. డేటాబేస్ అంటే ఏమంటున్నా? ఆబ్జెక్ట్. ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసి, టేబుల్ డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మోడల్ మీన్స్ దట్ ఈస్ ఏ టేబుల్ ఆబ్జెక్ట్. కాకపోతే ఇప్పుడు నేనేమంటే ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ అంట. ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏ టైపు? టేబుల్ టైప్. ఈ ఆబ్జెక్ట్ ఏ టైప్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామండి. ఆబ్జెక్ట్స్ ఏ టైప్ అనుకున్నాం? ఇంటీజర్ టైప్ ఉంటాయని చెప్పా ఇందాక. ఆబ్జెక్ట్స్ ఫ్లోర్ టైప్ ఉంటాయని చెప్పా. కాంప్లెక్స్ టైప్ ఉంటాయని చెప్పుకున్నాం. స్ట్రింగ్ టైప్ అన్నాం, బూలియన్ టైప్ అన్నాం, లిస్ట్ టైప్ అని చెప్పా, టుపుల్ టైప్ అన్నాం, సెట్ టైప్. లైక్ దిస్ ఏ టైప్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్? నాకు టేబుల్ టైప్. నా హౌ టు క్రియేట్ ఏ టేబుల్. ఎలా క్రియేట్ చేయాలా? ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు మీరు? క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. ఓకేనా? బ్రాకెట్ స్టార్ట్. emp-id is integer. ename is char of 20. salary float ఏదో ఒకటి మన ఇష్టం. పెట్టుకోకూడదు. ఇది టేబుల్ క్రియేట్ చేయడం కోసం బేసిక్ స్ట్రక్చర్. ఐడియా ఉందా? అందరూ క్లియర్ చెప్పండి నాకు. ఇది టేబుల్ క్రియేషన్ కి. దేంట్లో మరి ఇది ఎందులో రాయాలి? నువ్వు MySQL లో రాయాలి. మరి ఈ కమాండ్ మన దగ్గర వర్క్ అవుతుంది. ఇప్పుడు వీఆర్ యూజింగ్ ద MySQL. ఓకే, చూడండి ఇక్కడ క్రియేట్ టేబుల్. ద టేబుల్ నేమ్ ఏంది ఇక్కడ? ఎంప్లాయ్, emp-id, ename అండ్ సాలరీ. ఇప్పుడు క్రియేట్ చేయాలండి. ఇది ఎలాంటిది? క్రియేట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఈ టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏందమ్మా? అర్థం కాదా?
ఈ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని చెప్తాను ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ కావాలని చెప్తాను. టేబుల్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి? క్రియేట్ ఒక టేబుల్ అంటే ఏమంటాను ఇక్కడ ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి? క్లాస్ క్రియేట్ చేయాలన్నా లేదా? క్లాస్ మోడల్ నేమ్, మోడల్ నేమ్. ఓకే, బిగిన్. దీంట్లో ఏముంటాయి? ఫీల్డ్ నేమ్ 1 ఈక్వల్ టు, ఓకేనా, ఫీల్డ్ నేమ్ 1 ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేటా టైప్. ఫీల్డ్ నేమ్ 2 ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేటా టైప్. ఫీల్డ్ నేమ్ 3 ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేటా టైప్. అర్థమైందా అందరూ క్లియర్గా? సార్ నవ్ ఐ వాంట్ టు క్రియేట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది లేకుండా ఉండదు. ORM కాన్సెప్ట్. ఐదర్ పైథాన్ డిజాంగో కావచ్చు, జావా వాళ్ళైతే స్ప్రింగ్ బూట్ అనే కాన్సెప్ట్ కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఎనీ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళినప్పుడు ORM కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఒక క్లాస్ క్రియేట్ చేసి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఈ ఆబ్జెక్ట్ ద్వారా డేటాబేస్లో స్టోర్ చేయాలి. అండ్ అది ప్రోగ్రామింగ్ టు పైథాన్. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? పైథాన్ క్లాసు డిజాంగో పెట్టుకొని డేటా తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తున్నావు? MySQL తీసుకెళ్ళి డేటా స్టోర్ చేస్తున్నావు యూజింగ్ పైథాన్ విత్ డైరెక్ట్ MySQL లేదు. క్లాస్ మోడల్ నేమ్. వాట్ ఈస్ ద క్లాస్ మోడల్ నేమ్? అండ్ సో ఆన్. ఎన్ని ఫీల్డ్స్ అయినా పెట్టుకోవచ్చా? నీ ఇష్టం పెట్టుకోకూడదా? ఫీల్డ్ నేమ్ n, ఓకే, ఈక్వల్ టు మోడల్స్ డాట్ డేటా టైప్. దిస్ ఈస్ ద ప్రాసెస్ టు క్రియేట్ ఏ మోడల్. దీని ఏమంటున్నా? మోడల్కి సింటాక్స్. మరి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. 1 or 2 days ఇదే మాట్లాడతాం. డిఫరెంట్ మోడల్స్ మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? చాలా ప్రోగ్రామింగ్ ఉంది, వన్ డే ఏది కాదు. ఎందుకంటే టేబుల్ క్రియేషనే కాదు, టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి, రిట్రీవ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి, మాడిఫికేషన్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, చెప్తాను. ఇదొక క్లాస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం కావాలి? ఇలాంటి ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు నాకు ఈ టైప్లో ఒక ORM ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఏముండాలి? ఫీల్డ్స్ ఏముండాలండి? నాకు MySQL అయితే ఎలా ఉండాలి? డిజాంగోలో ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నాకు? మోడల్ నేమ్ ఏంది? ఎంప్లాయీ. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీల్డ్? ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ empid. రాసుకోవచ్చా? empid ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్. ఏమాలి దీన్ని ఇక్కడ? ఇంటీజర్ ఫీల్డ్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ ద ename ఈక్వల్ టు మోడల్స్ డాట్, ఏం చేయాలి దీన్ని ఇక్కడ? char field. రైట్, ఫైన్. salary ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఫ్లోట్ ఫీల్డ్. సార్ నేను క్లియర్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి, ఎవరు బట్టి పట్టదు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, ఇది ఏమంటాను ఇక్కడ నేను? మోడల్. డిజాంగోలో మోడల్, MySQLలో టేబుల్. అక్కడ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ మోడల్ ఎలా క్రియేట్ చేద్దాం. క్లియరా? రైట్, క్రియేట్ చేద్దాం. చూడండి, ఎక్కడ క్రియేట్ చేయాలి సార్? నా దగ్గర ఏ ప్రాజెక్టు లేదండి. URLsలో ఏమీ లేవు, మంచిగా అర్థం చేసుకోండి. URLలో అసలు ఏమీ లేదు. వ్యూస్లో మొత్తం డిలీట్ చేస్తున్నా, ఏమీ లేదు వ్యూస్లో కూడా. అది ఒక్కట్లేదు ఇప్పుడు నాకు వ్యూస్లో. డిజాంగో ఇంపోర్ట్ రండర్ కూడా లేదు అనుకోండి కొద్దిసేపు. ఓకే, సేవ్ యాజ్. ఓకేనా? ఫామ్స్ అసలు లేదు. ఫామ్స్ అనే ఫైలే వద్దు ప్రజెంట్. రిమూవ్ ఇట్. ఇది మొన్న నేర్చుకున్నాం ఫామ్స్, ఈరోజు మాట్లాడలా. ఇప్పుడు నా దగ్గర ఏముందండి? దిస్ ఈజ్ ఎవర్ బేసిక్ ప్రాజెక్ట్, అంతేనా? ఇప్పుడు నేను మోడల్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోడల్. ఎక్కడ క్రియేట్ చేయాలి? ఓకే, ఎక్కడ చేయాలి? మోడల్స్ డాట్ మోడల్. ఇక్కడ ఏం చేయాలి? అక్కడ మోడల్స్ డాట్ మోడల్. ఈ క్లాస్ క్రియేషన్ ఎక్కడ రాయాలి? దీన్ని తీసుకెళ్ళి నేను ఫార్మ్స్ డాట్ py లేదు, మీ దగ్గర ఏముంది ఇప్పుడు? ఇక్కడ మోడల్స్ డాట్ py అనే ఫైల్ ఉంది. టు ఓపెన్ ద మోడల్స్ డాట్ py ఆల్రెడీ కోడ్ రాసే ఉంది 2 లైన్లు. క్రియేట్ యువర్ మోడల్స్ హియర్. దట్ మీన్స్ క్రియేట్ యువర్ టేబుల్స్ హియర్. క్రియేట్ యువర్ టేబుల్స్ హియర్, అంతేనా? అదే కదా. నౌ టు క్రియేట్ ఏ టేబుల్. ఏదైనా తప్పుంటే మాట్లాడుకోండి, లాజిక్ ఏమన్నా ఇండెంటేషన్ తప్పుంటే చూసుకోండి, రైట్ ఉంటే నో ప్రాబ్లం. టేబుల్ క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయింది. నువ్వు కోడ్ రాసావు అంతే, టేబుల్ క్రియేట్ చేయాల, కోడ్ రాసాము అంతే. ఇప్పుడు నేను అలా పెట్టేశాను. ఇప్పుడు టెస్టింగ్ ఇక్కడికి వెళ్ళి యాప్ 1 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇన్స్టాల్ యాప్లో ఏముండాలండి? యాప్ 1 కంపల్సరీగా ఉండాలి. టేబుల్ వచ్చింది కాబట్టి కంపల్సరీ.
దిస్ టేబుల్ ఈజ్ కాల్డ్ as కంపల్సరీ. ఏం క్రియేట్ చేశాను ఇప్పుడు నేను? నా టేబుల్ మరి క్రియేట్ అయింది టేబుల్, కానీ దీనికి ఒక 2 కమాండ్స్ ఇవ్వాలి. టేబుల్ క్రియేట్ అయిపోయి దాంట్లోకి నువ్వు డేటా యాడ్ చేయడానికి పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ కావాలంటే పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. మేక్ మైగ్రేషన్స్ అంటే ఈ కమాండ్ ఇచ్చినప్పుడే అందులో ఉన్న మోడల్ ఈజ్ కన్వర్టింగ్ టు ద టేబుల్. ద మోడల్ ఈజ్ కన్వర్టింగ్ టు ద రైట్. ఏం చేయాలండి? కమాండ్ ఏమి ఇచ్చాను చూడండి ఇక్కడ. వాట్ ఇస్ యువర్ కమాండ్? పైథాన్ manage.py మేక్ మైగ్రేట్. ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఈ కమాండ్ ఇవ్వకపోతే ఇది పైథాన్ కోడ్. ఇది ఇక్కడ రాసిన కోడ్ ఏం కోడ్? ఇది పైథాన్ లో క్లాస్ క్రియేట్ చేయటం. నౌ దిస్ క్లాస్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద SQL టేబుల్. చూడండి, ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత కింద వచ్చే మ్యాటర్ చదువుకున్నందుకు ఈ కమాండ్ ఇవ్వకముందు ఏముంది, ఇప్పుడు ఇస్తున్నా ఏమవుతుందో చూడండి. రైట్. దీంట్లో ఇక్కడ కంపల్సరీగా లెంత్ ఇవ్వాలి. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 20. ఫామ్ లో అవసరం లేదు, ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఆ ఫీల్డ్ యొక్క లెంత్ ఇవ్వాలి. ఇంటీజర్ కి ఫ్లోట్ కి బై డిఫాల్ట్ తీసుకుంటుంది, బట్ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. బై డిఫాల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి, ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి. గో టు ద టెర్మినల్. ఏ కమాండ్ ఇవ్వాలి? పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. దట్ మీన్స్ నౌ హియర్ వీఆర్ క్రియేటింగ్ ఏ వన్ టేబుల్. చూడండి, ఈ కమాండ్ చూడండి. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు ఏమైంది? క్రియేట్ మోడల్ ఎంప్లాయ్. ఇంతకుముందు క్రియేట్ అవ్వాలి, కోడ్ రాసి పెట్టాం, కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కోడ్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఎగ్జిక్యూట్. ఒక మోడల్ క్రియేటెడ్, మరి టేబుల్ క్రియేటెడ్ అయింది కదా. అయిన దానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు డేటా ఇన్సర్షన్ పర్మిషన్ నీకు ఇవ్వాలి, డేటా డిలీట్ పర్మిషన్ ఇవ్వాలి, డేటాకి అప్డేట్ పర్మిషన్ ఇవ్వాలి, డేటా రిట్రీవ్ పర్మిషన్ అంటే బై యూజింగ్ SQL కమాండ్, సెలెక్ట్ కమాండ్. అవన్నీ ఇన్సర్షన్, డిలీట్, అప్డేట్, retrieve, and the operation is called as a CRUD operation. C for create, R for retrieve, U for update, D for delete. ఆ ఆపరేషన్స్ పర్మిషన్ నీకు రావాలంటే పైథాన్ manage.py మైగ్రేట్ కమాండ్స్ పంపిస్తారు. నోట్స్ అంతా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అన్ని ఆథరైజేషన్స్, ఆల్ పర్మిషన్స్ మీకు ఇస్తుంది. పర్మిషన్స్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, రిట్రీవింగ్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఇలా వచ్చి పాప కింద రెడీగా ఉంది. వాళ్ళు ఏ కమాండ్ ఇస్తారా బాబు అని. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, కమాండ్ ఇద్దాం. క్రియేట్ అయిందా లేదా, ఎగ్జిక్యూట్ అయిందా. ఆ 2 కమాండ్స్ ఇవ్వకపోతే ఎర్రర్. 2 కమాండ్స్ ఇవ్వాలి. అది ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ రన్ సర్వర్ ప్రెస్ ఎంటర్కి. సరే సార్, మన టేబుల్ క్రియేట్ అయిందా లేదా? మన టేబుల్ క్రియేట్ అయిందా? దీనికి వెళ్ళాం. ఈ టేబుల్ మనకి క్రియేట్ అయిందా? ఎక్కడుందో నీ టేబుల్? ఎక్కడ టేబుల్ ఉందో మనకి అర్థం కావట్లేదు, కనపడట్లా టేబుల్. నాకు ఐ వాంట్ టు సీ ద టేబుల్. టేబుల్ ఎక్కడ ఉంటుంది? మరి డేటాబేస్లో ఇన్బిల్ట్ ఉంటుంది. ఈ పైథాన్ డిజాంగో సాఫ్ట్వేర్లో బిల్ట్-ఇన్ ఉంది డేటాబేస్లో. ఇది కనిపించాలి. ఇది కనిపించాలి అంటే దాని పొట్టలోకి పోవాలి. ఇప్పుడు మనం ఇంతవరకు పోవాలి దాని పొట్టలోకి. దాని పొట్ట ఏంది చూడండి. దాని పొట్ట ఏంటంటే /admin. ఇక్కడికి వెళ్ళామా? /admin వెళ్ళాలి ఇప్పుడు లోపల. దిస్ ఈజ్ యువర్ /admin. /admin అంటే ఏమంటాడు వాడు? యూజర్ నేమ్ అండ్ పాస్. ఇంతవరకు /input అని ఇచ్చుకున్నాం మనం. ఇంతవరకు /calculate అని ఇచ్చాం, /display అని ఇచ్చినాం. /admin అని వెళ్ళటం ఫస్ట్ డే. అడ్మిన్ లోకి వెళ్తే ఏమవుతుంది? లాగిన్ లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మన దగ్గర యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయా? లేవు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఒక ఫస్ట్ టైం మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలి? ఇదేమి లేదని మీరేం చూడలేకపోతే చెప్తాను ఆపండి. ఇప్పుడు ఏం చేయాలి? నవ్ వీ ఎంటర్ ఇంటు ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఇచ్చుకోవాలి. ఏమేం కమాండ్స్ ఇచ్చాము ఆల్రెడీ? మనం ఇప్పుడు? వన్ కమాండ్ ఈజ్ పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. మీరు చాలా పెద్ద పర్సనాలిటీ, 60-70 కేజీలు ఉన్నారు. 3-4 కమాండ్ గుర్తుపెట్టడానికి ఇబ్బంది పడబాకండి, ఏం కాదు. పైథాన్ manage.py మైగ్రేట్. రెండో కమాండ్. ఫస్ట్ కమాండ్ ఏంది? మేక్ మైగ్రేషన్. సెకండ్ కమాండ్ ఏంటండి? మైగ్రేట్. నేను చాలా మంది పిల్లగాళ్ళు ఏం చేస్తారంటే రెండో కమాండ్, మూడో కమాండ్ రాయగానే అయిపోయింది, ఇంటికి పోతారు బాబా. వద్దు, ఏం లేదు దీంట్లో.
అండ్ పైథాన్ manage.py ఏం చేయాలి ఇక్కడ మనం యూజర్ నేమ్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి దానికోసం ఏం చేయాలంటే క్రియేట్ సూపర్ యూజర్ ఫస్ట్ రూట్ బేసిక్ యూజర్ క్రియేట్ చేయాలి ఆ తర్వాత చాలా మంది రావచ్చు ఫస్ట్ కమాండ్ దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అవర్ మోడల్ క్లాస్ ఇంటూ టేబుల్ దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఓకే authorizations insertions deletions creations this command is used to create username and password ఏదో ఒకటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏమి ఇస్తావో ఇష్టం వచ్చింది ఇచ్చుకో బట్ గుర్తు పెట్టుకో అంతే ఓకే ఇచ్చుకొని మర్చిపోతే మళ్ళీ ఎంటర్ కాలేవు క్రియేట్ ఓకే సూపర్ యూజర్ ఏమి ఇచ్చినా పర్వాలేదు నీ ఇష్టం వచ్చింది గుర్తుపెట్టుకో యూజర్ నేమ్ నువ్వు బ్లాంక్ వదిలిపెడితే బై డిఫాల్ట్ ఏముంటుందని చెప్తుంది అక్కడ ట్రానిక్స్ టెక్నాలజీ అంత పెద్ద మనం టైప్ చేయలేం మళ్ళీ మర్చిపోతాం ఉత్తగానే ట్రానిక్స్ యూజర్ నేమ్ ఏమని ఇచ్చా అక్కడ నేను ట్రానిక్స్ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని బట్ గుర్తుపెట్టుకోండి ట్రానిక్స్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఆప్షనల్ అవసరం ఎంటర్ పాస్వర్డ్ ఏమిస్తుందో గుర్తుపెట్టుకోండి చాలు నేను ఏదో ఇచ్చా గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అగైన్ ఏమి క్రియేట్ అయింది ఇప్పుడు మన దగ్గర సూపర్ యూజర్ ఇస్ క్రియేటెడ్ అర్థమైందా లాజిక్ సూపర్ యూజర్ క్రియేట్ అయిందా లేదా ఈ సూపర్ యూజర్ ద్వారానే నువ్వు అడ్మిన్లోకి వెళ్ళాలి ఇప్పటివరకు అడ్మిన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇప్పుడు రన్ చేయండి మళ్ళీ రన్ ద సర్వర్ నవ్ యూ ఎంటర్ ఇన్ టు ద అడ్మిన్ ఇప్పుడు వెళ్ళచ్చు ఇప్పుడు అడ్మిన్లోకి వెళ్ళు /admin ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటే ఏమి ఇవ్వాలి నువ్వు అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడ ఇచ్చాం మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మళ్ళీ మర్చిపోతాం మనకి మర్చిపోయే అలవాటు ఉంది కాబట్టి మర్చిపోతాం దిస్ ఈజ్ యూజర్ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చామండి రెండు చోట్ల ఎంటర్ చేసినాం ఓకే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి యూజర్ నేమ్ ఈజ్ ట్రానిక్స్ ఓకే పాస్వర్డ్ ఈజ్ తప్పు ఇచ్చితే లాగిన్ తప్పించిన ఒకవేళ ఎంటర్ కాలేదు రైట్ ఇస్తేనే యూజర్ నేమ్ ఈజ్ ట్రానిక్స్ పాస్వర్డ్ ఈజ్ ఓకే ఇప్పుడు లాగిన్ ఇప్పుడు వెళ్తాం అసలు స్టోరీ ఇక్కడ దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ డిజాంగో అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఏమన్నా మన ఇక్కడ దిస్ ఈజ్ ద రియల్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటండి డిజాంగో అడ్మిన్ ఇక్కడ నీ ఆథరైజేషన్స్ ఏంటి నీకు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి నీ టేబుల్ ఏది ఇక్కడ నీ టేబుల్ కనపడాలా నువ్వు ఏమైతే టేబుల్ క్రియేట్ చేసావో ఆ టేబుల్లోకి ఇప్పుడు నువ్వు రికార్డ్స్ ఎంటర్ చేయాలి కదా మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి ఆథరైజేషన్ తెచ్చుకున్నావు పర్మిషన్ తెచ్చుకున్నావు రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఆ రికార్డ్స్ క్రియేట్ అంటే ఇక్కడ కనపడాలి ఓకే ఇక కనిపించాలి నీకు ఏ వెబ్సైట్ ఇది అడ్మిన్ వెబ్సైట్ ఏ వెబ్సైట్ అంది ఓకే డిజాంగో అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ దీంట్లో నీకు మరి ఎంప్లాయీ టేబుల్ లేదు చాలా టేబుల్ ఉండొచ్చు ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది స్టూడెంట్ టేబుల్ ఉంటుంది రకరకాల టేబుల్ డాక్టర్స్ టేబుల్ ఉంటుంది హాస్పిటల్ టేబుల్ ఉంటుంది జిమ్ టేబుల్ ఉంటాయి ఇక్కడ ఒక 100 టేబుల్స్ ఉంటాయి మన దగ్గర నీ ప్రాజెక్ట్లో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ ఇక్కడ కనపడతాయి ఇప్పుడు నీ దగ్గర మరి టేబుల్స్ నీకు కనిపించాలి అంటే ఎక్కడ కనిపించాలంటున్నా ఎక్కడ కనిపించాలని చెప్తున్నా డిజాంగో అడ్మిన్ ఇప్పుడు నా దగ్గర చూడండి ఇక్కడ నా ఫైల్స్లో ఒక ఫైల్ ఉంది అడ్మిన్ అనే ఫైల్ ఉందా లేదా నా దగ్గర నేను నాకు రాయాలా మనం admin.py అనే ఫైల్ ఉందా లేదా దీన్ని ఒకసారి క్లిక్ చేయండి దాంట్లో ఏముందో చూడండి పాప రిజిస్టర్ యువర్ మోడల్స్ హియర్ మోడల్ క్రియేట్ చేయాలంటే models.py మోడల్స్ క్రియేట్ చేయాలంటే అక్కడ models.py ఈ models.py రిజిస్టర్ చేయాలంటే ఇక్కడ admin.site.register ఆఫ్ ఏ మోడల్ ఎంప్లాయీ మోడల్ admin.site.register ఆఫ్ ఎంప్లాయీ మోడల్ ద మోడల్ నేమ్ ఏంది ఎంప్లాయీ మరి ఎవరు వచ్చింది అక్కడ ఎందుకు వచ్చింది ఎవరు అక్కడ ఈ ఎంప్లాయీ ఇందులో లేదు పాప ఎంప్లాయీ ఎందులో ఉంది ఫ్రమ్ app1.models ఇంపోర్ట్ ఎంప్లాయీ ఇది ఇంపోర్ట్ కమాండ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయడం కోసం ఫ్రమ్ app1.models ఫ్రమ్ app1 అనే దాంట్లో app1లో మోడల్స్ టేబుల్లో ఏ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నా ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇందాక అసలు మనకి మోడల్ లేదండి బాగా అర్థం చేసుకోండి ఇక నీకు ఎంప్లాయీ మోడల్ కనపడుతుందా చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంప్లాయీ మోడల్ లేదు ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడతా ఎంప్లాయీ మోడల్ వస్తా మాయా మర్మ మంత్రం ఏమీ లేదు ఈ లైన్ తీసేయి ఈ లైన్ క్యాష్ మార్క్ పెట్టు కామెంట్ పెట్టు
కనపడదు, మొత్తం పోతాడు. ఎంప్లాయీ టేబుల్ ఉంది నీ దగ్గర, ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని నువ్వు ఇక్కడ అడ్మిన్లో ఉంటున్నావో, అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ అంటే నాకు అక్కడ చూపి అని చెప్తున్నా. ఇక్కడ ఇందాక లేదండి, ఇప్పుడు రిఫరెన్స్ కొట్టాను. యాప్ 1లో మన పేర్లు మార్చొచ్చు, ఇది కూడా మారుస్తాం. జిమ్ అడ్మినిస్ట్రేషన్, అపోలో అడ్మినిస్ట్రేషన్, డిమార్ట్ అడ్మినిస్ట్రేషన్, ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. దిస్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్, site administration. It is called the app 1. The table name is called as a employee. Employee నేను ఇచ్చింది టేబుల్ నేమ్, బట్ నాకు ఏం కనపడదు అక్కడ, ఎంప్లాయీస్. ఎస్ ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ని యాడ్ చేయాలి? ఇప్పుడు నేను డిఫరెంట్ యాడ్ చేయొచ్చు. యాడ్ కమాండ్, మాడిఫై ద కమాండ్, క్రియేట్, అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్. దీనికి వెళ్ళి ఎంప్లాయీ అంటాను, రైట్. దీంట్లో ఏం చేయాలి? ఇక్కడ ఏ కమాండ్ ఇస్తున్నా? యాడ్. యాడ్ ఎంప్లాయ్, యాడ్, మీ ఇష్టం. ఇక్కడ ఏం చేస్తున్నా? ఇక్కడ నేను యాడ్ ఎంప్లాయ్. ఆబ్జెక్ట్స్ ఇంతవరకు ఒక ఆబ్జెక్ట్ కూడా లేదు, క్లాస్ మాత్రమే క్రియేట్ చేసా, టేబుల్ మాత్రమే క్రియేట్ చేసా. నో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్స్. ద ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 101, ఎంప్లాయీ నేమ్ ఈజ్ రామ్, salary equal to 79,000. Save and add another. Employee number is 102, Venkat, 99,000. Save and add another. Employee number is 103 and the Balu 25,000. Save and add another. Employee number is 104. Okay. Okay. Right. Value. Employee number is 105. Right. ABC. Add another. ఇలా ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఇట్లా క్లిక్ చేస్తాం చూడండి. వాట్ ఈస్ దిస్? ఏంటవి? ఆబ్జెక్ట్స్ అవి కావాలి దగ్గర. రికార్డ్స్. మన డేటాబేస్లో ఏమంటా వాటిని? రికార్డ్స్. డేటాబేస్లో ఏమంటా వాటిని మనం? రికార్డ్స్. డేటాబేస్లోనేమో రికార్డ్స్ అంటాం, డేటాబేస్లో ఏమంటాం మన వాటిని? రికార్డ్స్. ఇక్కడ ఏమంటారు? ఆబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4, రికార్డ్ 5. ఇక్కడ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. ఒకవేళ ఏదైనా మార్చాలి, క్లిక్ ఇట్. దాని మీద క్లిక్ చేస్తే అది మారుద్ది. డిలీట్ కావాలన్నా ఇక్కడ ఇచ్చా చూడండి, డిలీట్ అని కనపడుతుంది. మనం ఏమి ఇలా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్ ఇదంతా. ఓకే, డిలీట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ డిలీట్? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మళ్ళీ ఉండిపోద్ది మన దగ్గర. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్, ఆబ్జెక్ట్. గో బ్యాక్, థర్డ్ ఆబ్జెక్ట్. గో బ్యాక్, సెకండ్ ఆబ్జెక్ట్. గో బ్యాక్, ఫస్ట్ ఆబ్జెక్ట్. ఉంచుకుంటావా, డిలీట్ చేసుకుంటావా, నీ ఇష్టం. సేవ్ అండ్ కంటిన్యూ ఎడిటింగ్. అని మార్చుకోవాలన్నా రామ్ కుమార్ సార్ మార్చుతున్నాను, కంటిన్యూ ఎడిటింగ్ మార్చి మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైంది? రామ్ దగ్గర ఏమైంది? ఇప్పుడు నాకు అది వాల్యూ అక్కడ రామ్ కుమార్ అనే వాల్యూ. కొంచెం అర్థమైందా పాపం? ఎస్ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఏం క్రియేట్ చేస్తున్నాం? ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాం చూసుకొని మనం. ఫస్ట్ ఓకే, ఏం కాన్సెప్ట్ మన ఇక్కడ? డేటాబేస్ Django model. What is the model? Okay, what is model? Model is nothing but a table. Okay, Django follows, ఏం ఫాలో అవుతుంది? Django follows MVT architecture. ఇందులో you know already M అంటే ఏందో, you know already B అంటే ఏందో, you know already T అంటే ఏందో, all of you know. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రాసెస్. క్లియర్? ఆ తర్వాత ఇప్పుడు ఏంది? ఇవన్నీ డేటాబేస్లు ఏం వాడుకోవాలని చెప్పాను. నా ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయడం కోసం సింటాక్స్ ఏంటి? దిస్ ఇస్ ద క్లాస్ మోడల్ నేమ్. క్లాస్ మోడల్ నేమ్, దట్ ఈస్ ద టేబుల్. ఎగ్జాంపుల్ ఆఫ్ ది మోడల్ 1, ఎగ్జాంపుల్ ఆఫ్ ది టేబుల్ అనదర్ 2. మీ ఇష్టం, యాజ్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో అలానే క్రియేట్ చేస్తామని చెప్తాం. మీ ఇష్టం వచ్చిన టేబుల్స్ ఏమన్నా క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం కమాండ్స్ తర్వాత ఏం కమాండ్? వాట్ ఇస్ ద ప్రాజెక్ట్? Okay, to create a Django project and to create a employee table, to create employee model, multiple table. To create the
ఎంప్లాయీ టేబుల్. స్టెప్ 1 ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం. స్టెప్ 2 యాప్ క్రియేట్ చేయటం. స్టెప్ 3 ఓకే రైట్ గో టు models.py file okay and develop the following logic. models.py కి వెళ్ళి models.py లో ఈ లాజిక్ 2-3 లైన్లు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మన దగ్గర, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఓకేనా, అది స్టెప్. ఆ తర్వాత ఏం చేయాలి, స్టెప్ 4 వాట్ ఈజ్ పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. ఎక్కడ రాయాలి, కమాండ్ రాయటం కాదు, అది ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనది టెర్మినల్ దగ్గర చేయాలి. ఆ కమాండ్ ఎక్కడ అప్లై చేయాలండి, టెర్మినల్ దగ్గర. ఇక టెర్మినల్ దగ్గర, టెర్మినల్ మీన్స్ సి ప్రాంప్ట్ దగ్గర ఆ కమాండ్ నువ్వు అప్లై చేయాలి. ఓకేనా, ద సి ప్రాంప్ట్ పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. స్టెప్ 5 పైథాన్ manage.py మేక్ మైగ్రేట్. ఆ దీని పాటు ఇస్తారు లైన్ మీకు, క్రియేట్ సూపర్ యూజర్ అంటే దట్ మీన్స్ టు క్రియేట్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈమెయిల్ మాత్రం అవసరం లేదు. ఇన్ ద స్టెప్ 7 ఏం చేయాలి, ఓకే go to admin.py file okay develop the following logic, write the following logic. That means to register the table, that is to register the model and how to create the model ఆల్రెడీ చేసిందండి. క్రియేట్ చేసిన దాన్ని రిజిస్టర్ చేయాలి. ఈ 2 లైన్లు రాయాలి. యాప్ 1 ఎందుకు, ఈ ఎంప్లాయీ మోడల్ ఎక్కడుందో చెప్పాలి. ఎంప్లాయీ మోడల్ ఏ టేబుల్లో ఉంది, యాప్ 1లో మోడల్స్ ఫైల్ ఎంప్లాయీ అనే దాని మీద ఇక్కడ రాశాం. నౌ ద స్టెప్ 8 ఇంకేముందిగా, రన్ ద ప్రాజెక్ట్. ఓకే రన్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్ రాయడం ఇక అయిపోతే యాడ్ చేయడం అని మీకు ఐడియా వస్తుంది కదా, యాడ్ చేసుకో. కొంచెం అర్థమైంది ఎంతవరకు. ల్యాప్టాప్లు ఉన్నాయా అందరి దగ్గర, చేసి చూపి, తీసి ఓపెన్ చేయండి చూద్దాం. చేయండి.